హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి జాను వ్లాగ్స్. మేము వచ్చేసి పార్క్కి వెళ్ళామండి. మెయిన్ ఎంట్రన్స్ అండి, చాలా బాగుంటుంది. మనుషుల ఆకారంతో ఉంటుంది. పార్క్ మధ్యలో కూడా ఉంటాయండి. అలా వచ్చేస్తూ ఉంటే పార్క్లో మొత్తం నర్సరీ ప్లాంట్స్తో మొత్తం నిండిపోయి ఉంటుందండి. మధ్యలో బోట్ కూడా ఉంటుంది. చూడండి బోట్ ఎంత చక్కగా ఉంది. స్టెప్స్ కూడా ఉన్నాయండి. ఆ బోట్ మధ్యలో వాటర్ కూడా ఉన్నది. వాటర్లో కూడా చిన్న చిన్న చేపలు పెంచుతున్నారండి. అక్కడ నితీష్ పట్టుకొని చూస్తున్నాడు. చూడండి చేపలు చాలా నీట్గా ఉన్నాయి. చేపలు కూడా చాలా సేఫ్టీగా ఉన్నదండి. అదే మా బాబు మళ్ళీ ఎత్తుకోమని అంటే ఎత్తుకున్నాము. చూడండి అదేగో మా బాబు నేను. చాలా పెద్దదేనండి పార్క్ కూడా. ఇక్కడ చాలామంది బచేలీలో చాలామంది ఇక్కడికి వస్తూనే ఉంటారు. చాలా ప్లాంట్స్, లైటింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. దాంతోపాటు విశాలంగా ఉంటుంది పార్క్ అంటే పిల్లలు ఆడుకోవడానికి. అవి ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉందండి. ఫౌంటైన్ కూడా మేము వదిలేసరికి ఆఫ్ చేసింది ఫౌంటైన్. తర్వాత అది ఆన్ చేశారు. అక్కడ గార్డెన్స్ చూడండి, అదే బోట్ ఫ్రంట్ సైడ్ అండి. అది అలా వెళ్తుండే ఫ్లవర్స్ చూడండి, మందారం పూలే అలా వేశారు ఒక యు ఆకారంలో. చాలా నీట్గా ఉందండి. చాలా పీస్ఫుల్ మైండ్తో ఉంటుందండి పార్క్కి వెళ్తుంటే. పిల్లలు ఆడుకుంటారు, మనల్ని కూడా కొంచెం కూడా రెస్ట్ దొరుకుతుంది. మా హస్బెండ్ ఏమో చూడండి ఎక్కిస్తున్నారు పిల్లల్ని ఆ బోట్ స్టెప్స్ వైజ్గా. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారండి. పైనుంచి చూస్తున్నారు ఫిషెస్ ఉన్నాయా లేదా అని. ఫిషెస్ కనిపించాయండి. పార్క్ లోపల నుండి చూస్తే వ్యూ అండి ఇది. చాలా బాగుందండి. చూడండి, నేనే బ్యాక్ సైడ్ నుంచి నడుస్తూ ఉన్నామండి. మా అబ్బాయిని ఎత్తుకొని నడుస్తూ ఉంటున్నానండి నేను. అలాగా మా హస్బెండ్ వీడియో తీశారండి. ఇదే ఫౌంటైన్ అండి. ఫౌంటైన్ వాటర్ అప్పటికి ఆన్ చేయలేదండి మేము వచ్చేసరికి. మా పిల్లలు అడుగుతున్నారు ఫౌంటైన్ అని. ఇంకా మేము వెళ్ళేసరికి 5:30కి అలా వెళ్ళామండి. అందుకే ఇంకా ఆన్ చేయలేదు. నైట్ అయితే అదే ఆన్ చేశారండి 6 o'clock అలాగా. ఫౌంటైన్ చాలా బాగుంటుందండి, పెద్దది కూడా ఫౌంటైన్. చాలా మళ్ళీ అక్కడ నుండి పిల్లలు జారుడు వల్ల స్లైడ్ అంటే ఇక్కడికి వచ్చామండి. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి, మా నిక్కు చూడండి ఎలా ఎక్కుతున్నాడు. వీడికి జారుడు వల్ల అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగా జారుతూ ఉంటాడు. ఇది సిమెంట్తో తయారు చేసి పెట్టారండి. చూడండి ఎంత ఫాస్ట్గా జారాడా. మా పెద్ద అబ్బాయి వచ్చి సీసా లాంటిది ఉంటే అది ఊగుతున్నాడు పక్కన ఎవరో పాపతో. మళ్ళీ వీడు కూడా జారుడు బల్ల ఎక్కడానికి వచ్చేసాడండి. చూడండి ఎలా జారుతున్నారు. పిల్లలకి ఒక పార్క్ అంటే ఒక ఆనందం అండి బాబు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ డైనోసార్లు ఉన్నాయండి. మా చిన్నవాడికి డైనోసార్లు అంటే చాలా ఇష్టం. అలాగే ఇది నాకేమంటారో తెలీదు. ఎలా ఎక్కుతున్నాడో చూడండి మా పెద్ద బాబు. అవి పట్టుకొని వేలాడబడుతున్నాడు. అక్కడ పిల్లలు కూడా చాలామంది అలాగే వేలాడుతున్నారు. అక్కడ పక్కన సైడ్లో మనుషులు. మళ్ళీ ఇది వచ్చేసి పిల్లలందరూ అలా కూర్చొని చిన్న పిల్లలు ఊగేదండి. ఉయ్యాలా ఉంది, చిన్న ఉయ్యాలాగా. మా పెద్ద బాబు పట్టుకొని ఊపేస్తున్నాడు. చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో పిల్లలు. చాలా ఇదిగా ఉన్నారండి. మళ్ళీ మా చిన్న పాప ఏమో వాళ్ళ నాన్నగారిని పట్టుకొని అది ఇది అంటే చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెత్తి జారుడు వల్ల ఉంటే చాలండి బాబు. నేను వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ క్యామ్తో వీడియో తీస్తున్నానండి. మొత్తం టోటల్ అంతా పార్క్ అంతా అలా ఒకసారి వీడియో తీసానండి. ఇక్కడ వచ్చేసి నేను మా వదిన అవుతుందండి. వదిన నేను ఇది ఊగుతున్నామండి. ఏదో చిన్నప్పుడు ఊగాము అలా. మళ్ళీ ఇప్పుడు ట్రై చేసాము. మళ్ళీ మా పెద్ద బాబు వచ్చేసి ఉయ్యాల అంటే ఉయ్యాల దగ్గరికి వచ్చాను. దాన్ని చూసి మా చిన్నవాడు కూడా వచ్చాడు ఉయ్యాల దగ్గరికి. ఉయ్యాలు ఊగేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి అలా డైనోసార్ దగ్గరికి వెళ్ళాము. మా చిన్న బాబుని తీసుకొని డైనోసార్ చూపించేసి తీసుకొని వచ్చేసామండి. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము పార్క్ నుండి ఇంటికి. కానీ 1.5 hour కూడా చాలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేసాము.
ఆ ఈవినింగ్ రొటీన్ అంతా అలాగా చూడండి ఎంతమంది పిల్లలు. అలా ఈవినింగ్ అయ్యేసరికి కొద్ది పార్క్ అంతా ఫుల్ నిండిపోయిందండి. మళ్ళీ 8:00 బంద్ చేస్తారు. పార్కింగ్ క్లోజ్ చేసేస్తారండి 8:00కి. చూడండి ఇలా ఫైనల్‌గా మా ఫ్యామిలీ అంతా డైనోసార్ దగ్గర ఒక వీడియో అలా తీసుకున్నాము.